కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడం కోసం ఈ నెల 10న జైల్ భరో నిర్వహించినట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం తెలిపారు. జైల్ భరోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ, ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రైతాంగం, కార్మికులు, ప్రజలు జైల్ భరోలో పాల్గొనాలని కోరారు. గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం, రైతాంగం, ప్రజల హక్కుల్ని కాలరాసే విధంగా పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక హక్కులు కాలరాశారని, విద్యుత్ సవరణ చట్టం, విత్తన చట్టంతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీబీజీ రామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తెచ్చి 30 కోట్ల మంది వ్యవసాయ కార్మికుల బతుకులను నాశనం చేస్తున్నారని విమర్శించారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు, సంపద సృష్టించే కార్మిక వర్గానికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేస్తూ ప్రజాకంటకంగా మారిన మోడీపై ప్రజలందరూ యుద్ధం ప్రకటించాలని కోరారు. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జరిగే జైల్ భరోలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వ విధానాలకు ప్రజా ప్రతిఘటనను, ఆగ్రహాన్ని ఒక హెచ్చరికలాగా పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మన్నెం భిక్షం, సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దొంగరి వెంకన్న, కంది దామోదర్ రెడ్డి, సిఐటియు నాయకురాలు మంత్రాల మంగమ్మ, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి పోకల శశిధర్, ఐద్వా మండల అధ్యక్షురాలు మాలే భార్గవి, నాయకులు మైనం శివప్రసాద్, సంకోజ్ శరత్, పోకల ఝాన్సీ, భీమగాని విజయలక్ష్మి, విఓఏ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎండి రుమానా, జక్కలి అనిత, సువర్ణ, సామ్రాజ్యం, సునీత, జయమ్మ, రమణ, సంధ్య, వసుమతి, పుష్ప, జానకమ్మ, కవిత, అన్నపూర్ణ, సైదులు, పరశురాములు, నాగరాజు, సునీత, వసంత తదితరులు పాల్గొన్నారు.